కౌసల్య కృష్ణమూర్తి సినిమా ప్రేరణతో ఒకరు, తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చేందుకు మరొకరు క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు జిల్లా స్థాయిలో రాణిస్తూ పతకాలు సాధించారా యువతులు. జాతీయ స్థాయి పోటీలే లక్ష్యంగా ఆర్డీటీలో శిక్షణ పొందుతున్నారు అనంతపురం జిల్లాకు చెందిన చక్రిక, నేహలు. వారి విజయ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా క్రికెట్ అంటే అబ్బాయిలే ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అందుకు భిన్నం ఈ యువతులు. చదువులో రాణిస్తూనే శిక్షణలో ఒడిదుడుకులు దాటి క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో విజయాలు సాధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో సత్తా చాటారు. ప్రస్తుతం జాతీయ స్థాయి క్రికెట్ పోటీలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన వీరి పేర్లు చక్రిక, స్నేహ. కౌసల్య కృష్ణమూర్తి సినిమా స్ఫూర్తితో ఒకరు, తండ్రి ఆశయం నెరవేర్చేందుకు మరొకరు క్రికెట్ను కెరియర్గా ఎంచుకున్నారు. ఆర్డీటీలో శిక్షణతో టోర్నమెంట్లలో ఆడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్ర లీగ్ పోటీల్లో విమెన్ క్రికెట్ టీంలో కీలకంగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించారు యువ కెరటాలు. క్రికెట్ పై మక్కువతో 11 ఏళ్లకే 19 సార్లు జిల్లా స్థాయి, 23 సార్లు జోనల్స్, ఈ ఏడాది ఏపీఎల్లో ఆడే అవకాశం అందిపుచ్చుకుంది చక్రిక. అండర్ 15 ఆల్ ఇండియా 7వ ర్యాంకు సాధించింది. రాష్ట్రంలోని అత్యధిక వికెట్లు తీసుకున్న క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రంగంలో మరింత నైపుణ్యం సాధించి మరిన్ని లీగ్లు ఆడటమే లక్ష్యమంటోంది చక్రిక. మా డాడీతో కలిసి సినిమాకి వెళ్ళింటి సార్. ఆ సినిమా చూసి క్రికెట్ ఆడాలనిపించి క్రికెట్కి వెళ్ళా. స్టేట్ లెవెల్లో ఆడా సార్. లాస్ట్ ఇయర్ 7th ర్యాంక్లో ఉన్నా సార్. మన స్టేట్లో ఫస్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్. అంతకుముందు 11 ఇయర్స్కే 19 డిస్ట్రిక్ట్స్ ఆడా, 23 జోనల్స్ ఆడా సార్. ఇప్పుడు ఇయర్ ఏపీఎల్ ఆడా సార్, ఒక మ్యాచ్ ఆడా. పేరెంట్స్ అయితే ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా డైలీ ప్రాక్టీస్ పంపిస్తారు సార్. నైట్ 9-9:30 వరకు ఫ్లడ్ లైట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఫ్యూచర్లో ఇంకా నా స్కిల్స్ డెవలప్ చేసుకొని ఇండియా లెవెల్, జూనియర్ ఇండియా అలా ఆడాలని, హయ్యర్ లెవెల్ క్రికెట్ ఆడాలని 6వ తరగతి నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించింది నేహ. అయితే ఆ ఆటపై అమ్మాయిలు ఆసక్తి చూపకపోవడంతో అబ్బాయిలతో పాటే ప్రాక్టీస్ కొనసాగించేది. క్రమంగా అమ్మాయిలు తన టీంలో చేరడంతో రాష్ట్ర స్థాయిలో అండర్ 15, అండర్ 19లో పాల్గొని టీంలో మేటిగా నిలిచింది. ఆర్డీటీ సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి ఎదిగినట్లు చెబుతోంది యువతి. 6th క్లాస్లో స్టార్ట్ చేశాను క్రికెట్. స్టార్టింగ్లో అంత ఇంట్రెస్ట్ లేకుండేది, ఎవరు గర్ల్స్ వచ్చేవాళ్ళు కాదు, బాయ్స్తో ఆడేదాన్ని. తర్వాత గర్ల్స్ చాలా మంది వచ్చేవాళ్ళు. సో అలా ప్రాక్టీస్ చేసి అండర్ 15 స్టేట్ ఆడాను. సో తర్వాత అండర్ 19 స్టేట్ కూడా రిప్రజెంట్ చేశాను లాస్ట్ టైం. సో రీసెంట్గా ఏపీఎల్ కూడా రిప్రజెంట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంత ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా సపోర్ట్ చేసింది ఆర్డీటీ. తర్వాత ఏడీసీఏ కూడా బాగా సపోర్ట్ చేసింది నాకు. ఏపీఎల్కి వెళ్ళినప్పుడు అక్కడ టోటల్గా సెమీస్లో మా టీం ఓడిపోయింది. గెలిచే మ్యాచ్ అది గెలిచింటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫైనల్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. గర్ల్స్ అని ఆగిపోకూడదు సార్. ఎప్పుడు బాయ్స్ ఈక్వల్ గా మనం కూడా రావాలి, గర్ల్స్ కూడా. సో గర్ల్స్ కూడా బాయ్స్ ఉన్నట్టు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సేమ్ ఏదైనా కానీ మ్యాచెస్ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ సేమే ఇచ్చారు బీసీసీఐ రీసెంట్ గా. సో గర్ల్స్ కూడా వాళ్ళు బయటకు వస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. క్రికెట్ పై ఆసక్తి ఉన్న పరిస్థితుల కారణంగా రాణించలేకపోయానని చెబుతున్నారు చక్రిక తండ్రి శివప్రసాద్. కుమార్తె ద్వారా కళ నెరవేరడం సంతోషంగా ఉందని అంటున్నారు. యాక్చువల్ గా క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాలో నేను చూసుకోలేదు, నా కూతురులైనా కూడా ఒక అబ్బాయిలాగా ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో 4 years లో బాగా ట్రై చేశాము. అప్పటికి చిన్న ఊరికి బ్యాట్ ఇవ్వడం అట్లా చేస్తూ ఉండేది. కౌసల్య కృష్ణమూర్తి అని ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమాకి తీసుకెళ్లాను. బౌలింగ్ సంబంధించి కంటెంట్ సినిమా అంతా నడుస్తుంది. దాంట్లో అమ్మాయి చూసిన తర్వాత కొంచెం నాకు అనిపించింది, సరే మనం క్రికెట్ ఆడిస్తే బాగుంటది అనే ఉద్దేశంతో అక్కడ ఒక చిన్న అకాడమీ ఉండేది. పాపను అక్కడ జాయిన్ చేశాను. సో అట్ ద ఏజ్ ఆఫ్ 8 లో అమ్మాయి స్టార్ట్ చేసిన వితిన్ 2 months లో కొంచెం క్రికెట్ ఏదో అమ్మాయిలో ఉంది అనిపించింది. 11+12 years లో ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడడానికి ఛాన్స్ లేదు అమ్మాయికి. అప్పుడు ఆ ఏజ్ లో బౌలింగ్ తీస్తే అమ్మాయి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, జోన్ లెవెల్ నుంచి డైరెక్ట్ గా స్టేట్కి వెళ్ళిపోయింది. ఆంధ్ర టీము క్వార్టర్ ఫైనల్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ పొజిషన్స్ అనేది టాప్ 10 లో నిలబడి అక్కడ అమ్మాయి క్రికెట్ టర్న్ అయిపోయిందని నేను ఫీల్ అయ్యాను. ఆ ఉద్దేశంతో అమ్మాయిని ఇంకా మంచి క్రికెట్ ఆడే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం.
ఎంతో ప్రతిభ ఉంటే తప్ప విమెన్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకుని రాణించడం సాధ్యం కాదు. అయితే చక్రిక, నేహాలు చిన్నతనం నుంచి ప్రత్యేక క్రమశిక్షణతో ట్రైనింగ్ తీసుకుంటూ ఈ స్థాయికి ఎదగడం గర్వంగా ఉందని చెబుతున్నారు కోచ్లు రవికాంత్, యుగంధర్ రెడ్డి. చక్రిక ఎట్లా అంటే కనుక కొద్దిగా కష్టపడుతుంది, తొందరగా గ్రాస్ చేసుకుంటుంది అనమాట. సో చక్రికకి సపరేట్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సో ఉమెన్ IPL ఇంకా 3-4 ఇయర్స్లో ఆడిపియాలనే ఉద్దేశం మాది. గత 3 ఏళ్ళ నుంచి చక్రిక ప్రాక్టీస్ చేస్తా ఉంది. స్టేట్లో లెగ్ స్పిన్నర్ చక్రిక స్టేట్లో హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిందన్నమాట. ఇండియా వైజ్ చూస్తే అండర్ 15 ఏజ్ గ్రూప్లో నంబర్ 7 పొజిషన్లో ఉంది చక్రిక. సో మన అనంతపూర్ నుంచి ఒక ప్రైవేట్ అకాడమీ నుంచి అంత స్టేజ్కి ఎదిగింది అంటే కనుక మాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇయర్ సీనియర్స్ ఆడింది, సీనియర్స్లో బాగానే పర్ఫార్మ్ చేసింది. బట్ ఏమంటే ఎక్కువ వికెట్లు రాలేదు. బట్ ఏమంటే సెలెక్టర్స్కు బాగా ఇంప్రెస్ అయ్యారు. దాని ద్వారా ఉమెన్ IPL ఆంధ్రప్రదేశ్ దీనికి సెలెక్ట్ అయింది. 13 టీమ్స్ మనకి గర్ల్స్లో ఉన్నాయి. అనంతపూర్ నుంచి ఇంతవరకు ఎవరు కూడా ఇండియాకి రిప్రజెంట్ చేయలేదు 72 ఇయర్స్ క్రికెట్ హిస్టరీలో. సో ఇట్లాంటి ఎక్కువ ఎక్స్ట్రా సెషన్స్ చేయడం వల్ల చక్రిక కూడా, నేహా వాళ్ళని రాష్ట్ర జట్టులో రిప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పటికే. సో ఇప్పుడు వాళ్ళు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఉమెన్కి సంబంధించి ఇద్దరు కూడా డిఫరెంట్ టీమ్స్కి సెలెక్ట్ అయ్యారు. చక్రిక దాదాపు 17 వికెట్లు తీసి ఆల్ ఇండియాలో 7th ర్యాంక్ నిలవడం ఇదొక గౌరవకారణం అని చెప్పచ్చు. చిన్న వయసులోనే క్రికెట్లో ప్రతిభ కనబరుస్తోన్న ఈ యువతులు వారి భవిష్యత్ లక్ష్యాలు చేరుకోవాలని కోరుకుందాం.